మన్నాను కురిపించితివి. యెహోషువ ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమంలో దేవుని వాక్యం కోసం ఎదురు చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. అందరూ బాగున్నారు కదా? ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు వినవలసిందిగా ప్రభు ప్రేమను బట్టి మనవి చేస్తా ఉన్నాను. ఈ దిన వాక్యం కోసం చిన్న ప్రార్థన చేద్దాం. సర్వాధికారి గొప్ప దేవుడా, నీకు వందనాలు, వేలాది స్తోత్రాలు. ఉదయకాల సమయంలో నీ మాటలు వినటానికి మాకిచ్చిన మంచి సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయంలో నీ మాట కోసం ఎదురు చూస్తూ ఉండగా నీ వాక్యపు వెలుగులోంచి మా అందరితో మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని వాక్యము పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనము. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనము. నిర్భరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. ఈ వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే మెలకువగా ఉండమని వాక్యము మనకి సెలవిస్తూ ఉంది. ఈ వాక్యంలో మనము చూసినట్లయితే ఎందుకు మెలకువగా ఉండాలి అంటే, నిర్భరమైన బుద్ధి గలవారమై, దేవుణ్ణి ఎరిగినటువంటి మనము, దేవుణ్ణి తెలుసుకున్నటువంటి మనము ఈ లోకంలో శరీరానుసారులుగా మనం జీవిస్తూ ఉన్నప్పుడు మెలకువ కలిగి ఉండాలి. అయితే ఎందుకు మెలకువ కలిగి ఉండాలంటే, నిబ్బరమైన బుద్ధి కలవారై, అంటే మంచి బుద్ధి కలిగిన వారిగా ఉండటానికి మనము మెలకువ కలిగి ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. అయితే ఈ లోకంలో మనం గమనించినప్పుడు అనేక మంది వ్యక్తులు ఈ లోకంలో మనం పరిశీలన చేసినప్పుడు ప్రతి విషయంలో, చాలా విషయాల్లో కూడా మెలకువ కలిగి జీవిస్తూ ఉంటారు. అనుదిన జీవితంలో మనం చేసేటువంటి జాబ్ విషయంలో, మనం చేసేటువంటి పని విషయంలో, ప్రతి విషయంలో కూడా మెలకువ కలిగిన వారిగా మనము ఉంటాం. అయితే దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది, ఏ విషయంలో మనము మెలకువ కలిగి ఉండాలి అంటే, నిర్భరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. ఎందుకు మెలకువగా ఉండాలి అంటే, నిర్భరమైన అంటే మంచి బుద్ధి కలిగిన వారిగా ఉండటానికి మనము మెలకువ కలిగి ఉండాలి. మెలకువ లేనప్పుడు మనం ఏం చేస్తామంటే ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటాం. మెలకువ లేనప్పుడు ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉంటాం. అవును ప్రియులారా, మనం నిద్రపోతూ ఉన్నప్పుడు మన చుట్టూ ఏం జరుగుతుందో మనకి తెలియదు. మనం నిద్రపోతూ ఉన్నప్పుడు ఏం జరుగుతుందో మనము చూడలేము, మనం తెలుసుకోలేము. కాబట్టి మనము ఈ ఆత్మీయ జీవితంలో, ఈ రక్షణ పొందినటువంటి మనము, ఈ ఈ వాక్యమును ఎరిగినటువంటి మనము ఈ ఆత్మీయ ప్రయాణంలో మనం ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు, మనం జీవిస్తూ ఉన్నప్పుడు మనం ఎలా బ్రతకాలి అంటే మెలకువగా ఉండాలి. మెలకువ కలిగి మనము జీవించే వారిగా ఉండాలి. ఎందుకు మెలకువ కలిగి ఉండాలి అంటే, మనము కునుకుపాటుగా ఉన్నప్పుడు, లేదా మనము నిద్రగా ఉన్నప్పుడు, మనం మెలకువ లేని వారిగా ఉన్నప్పుడు సాతాను ఏం చేస్తాడంటే మన జీవితంలో కొన్ని విత్తనాలు, ఆ యొక్క గురుగులు అనేటువంటి విత్తనాలను వేసి వెళ్ళిపోతూ ఉంటాడు. అంటే ఆ మెలకువ లేనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాము కాబట్టి ఆ శ్రమ వచ్చేటువంటి సమయాన్ని మనం తెలుసుకోలేము, ఆ సాతాను వచ్చేటువంటి సమయాన్ని మనము తెలుసుకోలేము. కాబట్టి సాతాను శోధనలోనికి మనం వెళ్లకుండా ఉండటానికి, లేదా సాతాను మనం పెట్టేటువంటి ఆ భయంలోనికి మనం వెళ్లకుండా ఉండటానికి మనం ఏమి కలిగి ఉండాలి అంటే మెలకువ కలిగి ఉండాలి. బుద్ధి ఉండాలి, మంచిదే, కానీ ఎలాంటి బుద్ధి ఉండాలి అంటే నిబ్బరమైనటువంటి బుద్ధిని కలిగి మనము జీవించే వారిగా ఉండాలి. చాలా విషయాల్లో మనము బుద్ధి కలిగి మాట్లాడుతూ ఉంటాం, బుద్ధి కలిగి జీవిస్తూ ఉంటాం. కేవలము బుద్ధి సరిపోదు, కానీ మనకున్నటువంటి బుద్ధి ఎలాంటి బుద్ధి అయి ఉండాలంటే నిర్భరమైన, అంటే మంచి బుద్ధి అది కలిగి మనము ఉండాలి. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, మనము ఈ లోకంలో ప్రతి విషయంలో మెలకువ కలిగి జీవిస్తున్నాం కదా, మరి దేవుని విషయంలో కూడా మనము మెలకువ కలిగి జీవించే వారిగా ఉండాలి. మంచి బుద్ధి కలిగినటువంటి వ్యక్తిగా మనము జీవించాలి. అలా జీవించాలి అంటే మనము మెలకువ కలిగి జీవించే వారిగా ఉండాలి. మన చుట్టూ ఏం జరుగుతుంది, మన విశ్వాస జీవితంలో ఏం జరుగుతుందో తెలుసుకునే వారిగా మనం ఉండాలంటే మన జీవితంలో మెలకువ అనేది ఉండాలి. కాబట్టి ఈ ఆత్మీయ జీవితంలో మనము మెలకువ కలిగి, శాతానికి అవకాశం ఇవ్వకుండా, ఇతరులకి అవకాశం ఇవ్వకుండా మనం జీవించడానికి
దేవుడు మన పట్ల కృప చూపించి అట్టి విధముగా జీవించడానికి దేవుడు మనకి సహాయం చేయునుగాక. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, నీకు వందనాలు. ఉదయకాల సమయంలో మెలకువ కలిగి జీవించడానికి నీ కృప చూపించండి ప్రభువా. ఇదిగో మెలకువ లేక అనేక శ్రమలకు మేము గురవుతా ఉన్నాం, మెలకువ లేక ఇబ్బందులకు గురవుతూ ఉన్నాం. కాబట్టి మేము నిబ్బరమైన బుద్ధి కలిగిన వారిగా ఉండటానికి నీ కృప చూపించి మనం అడుగుతా ఉన్నాం. నీకు వందనాలు ప్రభువా. ఈ సమయంలో తండ్రి, ఎవరైతే ఆర్థిక సమస్యల చేత బాధపడుతున్నారో వారి కొరకు ప్రార్థిస్తా ఉన్నాం. వారి చేతుల కష్టార్జితాన్ని దీవించమని అడుగుతా ఉన్నాను. వారు చేస్తున్న జాబ్ని దీవించమని అడుగుతా ఉన్నాను ప్రభువా. ఆర్థిక సమస్యల్లోంచి బిడ్డలను బయటికి తీసుకురమ్మని అడుగుతా ఉన్నాను ప్రభువా. ఇదిగో తండ్రి, వారి ఆర్థిక సమస్యల్లోంచి బయటికి రావడానికి ఒక మంచి మార్గాన్ని వారికి చూపించమని దేవాతని ప్రభు నీ కృపలో దేవాతని ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్న ప్రతి బిడ్డకి ఒక మంచి ఆలోచన దయచేయమని యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.